నోటితో యుద్ధం చేయడంలో ఇరాన్ సక్సెస్ఫుల్. కానీ చేతలతో యుద్ధం చేయడం ఏంటో అమెరికా, ఇజ్రాయెల్ చేసి చూపెడుతున్నాయి. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రక్రియ ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్‌కి సంబంధించినంత వరకు మొన్న ఖొమైనీని లేపేశారు. ముందు ఏమన్నా గంభీర ప్రకటనలు చేశారా? ఇరాన్ని అంతు చూస్తాం, సుప్రీమో ఖొమైనీని అంతు చూస్తాం అని చెప్పేసేసి. ఒక్కసారిగా వచ్చారు, విరుచుకుపడ్డారు. ఖొమైనీతో పాటు కుటుంబము, అధికారులు, సైనిక అధికారులు, ప్రధానమంత్రి అందరూ పోయారు ఒక్క దెబ్బకి. ఆయన కొడుకు ఇప్పటికీ ఖొమైనీ తర్వాత వారసుడిగా చెప్పినటువంటి ఆయన ఏమయ్యాడో తెలియదు. ఇప్పటికి కూడా కోమాలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేయగలిగింది. మరి ఇరాన్ ఏం చెప్తుంది? గంభీర ప్రకటనలు చేస్తుంది. ఇప్పటికీ 11,800 దాడులు అమెరికా చేసింది అధికారిక లెక్కల ప్రకారం. ఇజ్రాయిల్ కనీసం 15,000 దాడులు చేస్తుంది. అంటే కనీసం వీళ్ళిద్దరూ కలిపితే 11, 15 లెక్కేసుకున్న దగ్గర దగ్గరగా 26,000 దాడులు చేశారు. ఈ 26,000 చోట్ల ఒక్కొక్క బాంబు పేలిన, ఒక బాంబు 2 బిల్డింగులు ధ్వంసం చేసిన 50,000 బిల్డింగులు. కానీ అక్కడ దగ్గర దగ్గరగా ఒక 5 లక్షల కోట్ల ఆస్తి ధ్వంసమైంది. ఇది ప్రత్యక్షంగా నిపుణులు చెప్తున్నది అంతర్జాతీయంగా. ఇవాళ హార్ముజ్ జలసంధిని నిర్బంధించిన తర్వాత దాని ద్వారా డబ్బులు సంపాదించుకుని భవిష్యత్తులో మేము మా పునర్నిర్మాణం చేసుకుంటాం, మాది ఫ్రీజ్ చేసిన అకౌంట్లన్నీ వదిలేయమంది. అమెరికా నిరాకరించింది. అణ్వాయుధాలు మీరు వదిలేయండి అంటే మేము వదలమని చెప్పారు. అట్లయితే మేము ఇది వదలం అన్నారు. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని మా చేతుల్లో ఉంది, మీరు వెళ్ళడానికి వీల్లేదని మొన్న అమెరికా యుద్ధ నౌకలు కూడా వెనక్కి పంపించగలిగామంటూ గర్వంగా చెప్పుకుంది ఇరాన్. ఇవాళ 18 యుద్ధ నౌకలు అక్కడ ఉన్నాయి. మరి ఇరాన్ ఎందుకు ఏం చేయలేకపోయింది? అమెరికా అదే ఉంటే గల్ఫ్ దేశాలను మీద పడతాను, లేకపోతే ఆ షిప్లు ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వను అనేది. నువ్వు నీ మీదకి వచ్చినోడి మీదకి వెళ్ళలేక నువ్వు మిగతాదంతా అల్లకల్లోలం చేసేస్తానని చెప్తున్నాడు వాడు. అదేం రైటు? నువ్వు మగాడివి అయితే ఇజ్రాయెల్ని నాశనం చేయి, మగాడివి అయితే అమెరికాని నాశనం చేయి. నా దగ్గర అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి, అమెరికాకి బుద్ధి చెప్తానంట. కొట్టు, అమెరికా మీదకి వెళ్ళి కొట్టు, ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి కొట్టు. అలా కాకుండా ఆడితో సంబంధం నేను గల్ఫ్ దేశాలను కొడతాను, లేకపోతే దారిని పోయేటటువంటి దానాలను అందరినీ కొడతాను అంటే అది పిచ్చోడి పని అవుతుందా? యుద్ధ వ్యూహం అవుతుందా? ఇది కూడా వ్యూహమే అని నమ్మేటటువంటి మూర్ఖులు ఉంటారు. వదిలేద్దాం.